రాయచోటి ప్రజల చిరకాల కోరికను నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన కలెక్టర్. వైద్యం కోసం వచ్చే ప్రతి సామాన్యుడికి అన్ని రకాల మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడమే ఈ 100 పడకల ఆసుపత్రి ప్రధాన లక్ష్యమన్నారు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరీష పిఎస్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో సుమారు 23 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, కలెక్టర్ గిరీష పిఎస్లు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా హాజరైన వారికి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బేపారి మహమ్మద్ ఖాన్, అన్నమయ్య జిల్లా డిఎంహెచ్ఓ కొండయ్య, ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డేవిడ్ సుకుమార్, ప్రముఖ సీనియర్ వైద్యులు భయారెడ్డి, నారాయణరెడ్డిలతో ఇతర ముఖ్యమైన అధికారులు, వైకాపా నాయకులతో కలిసి ఆసుపత్రి ప్రారంభోత్సవ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడ నుండి వేద మంత్రాలు, మేళ తాళాల నడుమ పూర్ణ కుంభంతో ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు చేరుకొని జ్యోతి ప్రజ్వలన గావించారు. ఆసుపత్రిలో వివిధ రకాల వైద్య సేవలందించే గదులను ప్రారంభించి వైద్యం కోసం వచ్చే రోగులకు సంబంధించిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి అన్నటువంటిది రాయచూరు ప్రజల చిరకాల కోరిక. 100 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ కావడంతో పాటు బిల్డింగ్ని కూడా కంప్లీట్ చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. 100 పడకలు పూర్తి స్థాయిలో విత్ ఎవ్రీథింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అదే రీతిలో కూడా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది. 1,10,000 స్క్వేర్ ఫీట్తో ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. 24 మంది డాక్టర్లు, మిగిలినంత సిబ్బందితో కలిపి 96 మంది పూర్తి సిబ్బందితో ఈరోజు హాస్పిటల్లో అంతా కూడా ఉన్నారు. వీరందరితో కూడా బాగా పనిచేయించుకొని వచ్చేటువంటి పేదవాడికి ఫ్రీగా వైద్యం అందించే విధానంగా మనము దీన్ని తీర్చిదిద్దాలన్నటువంటి కోరికతో దీన్ని నిర్మించుకోవడం జరిగింది. మామూలుగానే 700 నుంచి 800 ఓపీ ఉండేటువంటి హాస్పిటల్లో దాదాపుగా త్వరలోనే 1000 మంది నిరుపేదలకు దాదాపుగా 10 మండలాలు చుట్టుపక్కల రాయచోటి పట్టణం చుట్టుపక్కల ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే రాయచోటి పట్టణంలో 4 అర్బన్ సెంటర్లు కానీ, ప్రతి గ్రామీణ ప్రాంతంలో ఒక హెల్త్ కేర్ సెంటర్ కానీ నిర్మించడం అనేటువంటిది నిజంగా గొప్ప విషయం. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు కూడా రావాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కొన్ని అనివార్య కారణాలు అర్జెంట్ పని పట్టడంతో ఆయన విజయవాడకి వెళ్ళడం జరిగింది. అలాగే ఈ ప్రారంభోత్సవంలో మాతో పాటు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గిరీష సార్ గారు, మా చైర్పర్సన్ గారు, కౌన్సిల్ చైర్పర్సన్ అయినటువంటి జకియా ఖానం గారు కానీ, మిగిలినటువంటి రాజకీయ నాయకులందరి సహాయ సహకారాలతో ఈ కార్యం నెరవేరింది. నిజంగా ఇది ఎన్నో ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితులు మనం చూసాం. ఏ ఒక్కరూ డిమాండ్ చేయకపోయినా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
మొట్టమొదటిగా రాయచూడికి వచ్చినప్పుడు ఆ రోజు దీన్ని శంకుస్థాపన చేసి జీవో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పరిణామాలలో కరోనా లాంటి పరిస్థితులలో కొద్ది రోజులు ఆలస్యమైన ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం అనేటువంటిది గొప్ప విషయం. అదే రకంగా ఈ హాస్పిటల్ కరోనా టైంలో ఐసోలేషన్ బెడ్స్ పెట్టే విషయంలో కానీ మిగిలిన విషయాల్లో డాక్టర్లు కూడా ఎంతో కలిసి పనిచేశారు. ఆ రోజుల్లో కూడా ఆక్సిజన్ ప్లాంట్ కూడా రాష్ట్రంలో 2వ ప్లాంట్గానే మన రాయచోటిని ఆ రోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఆక్సిజన్ ప్లాంట్ కానీ ఆపరేషన్ థియేటర్స్ కానీ మిగిలినటువంటివి ఏవైతే మామూలుగా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండాలో అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం. త్వరలో సిటీ స్కాన్ ఏర్పాటు కూడా దీనికి కృషి చేస్తున్నాం. అలాగే డయాలసిస్ 8 బెడ్లు ఉన్నటువంటి డయాలసిస్ని 20 బెడ్గా చేయాలన్నటువంటి దానిపైన కూడా పనులు జరుగుతున్నాయి. తొందరగా కంప్లీట్ అయిపోతుంది. వీటితో పాటు సిటీ స్కాన్ గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. త్వరలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయాలి. అలాగే ఎక్స్రేలో కూడా అన్నీ కూడా సామాన్య మానవుడికి వచ్చినటువంటి వాడికి ఏవైతే అవసరాలు ఉంటాయో ఈసీసీ దగ్గర నుంచి మిగిలినవన్నీ కూడా అందుబాటులోకి తీసుకురొచ్చేటువంటి విధంగా కూడా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దుతాం. ఏ రకంగా మిగిలిన కడప కానీ తిరుపతి కానీ పోకుండా ఇక్కడే మిగిలినటువంటి అన్ని అవసరాలు పేద ప్రజలకు అవసరమయ్యే విధంగా కూడా ఈ హాస్పిటల్ తీర్చిదిద్దడం జరుగుతుంది. మొత్తం 4.6 ఎకరాల్లో ఉన్నటువంటి ప్రాంగణాన్ని సర్వసుందరంగా కూడా తీర్చిదిద్దుతాం. అంత ప్రతిపదిపైన బయట గార్డెన్స్ కూడా చేయడం జరిగింది. సామాన్య మానవుడు వచ్చేటువంటి వాళ్లకు ఇక్కడ భోజన సౌకర్యం ఏర్పాట్ల పైన కూడా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డితో మాట్లాడడం జరిగింది. మేమిద్దరం కలిసి కూడా దాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ హాస్పిటల్స్కి అనేకమైనటువంటి డోనర్లు, ఎంతోమంది ఎక్స్రే యూనిట్లు కానీ కొంతమంది వాళ్ళ కుమారుల పేరుతో బిల్డింగ్ కట్టించే విషయంలో కానీ అనేక రంగాలలో ఈ హాస్పిటల్ అభివృద్ధి చెందాలా అని చెప్పి మాకు సహకరించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ హాస్పిటల్ ప్రారంభం కావడానికి కృషి చేసినటువంటి పెద్దలు ఉన్నారు ఆదినాయుడు గారు. ఆయనను కూడా ఒకసారి తలుచుకోవాలి. ఆయనను కూడా తలుచుకుంటూ తనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మిగిలినటువంటివి ఏవైతే మిగిలిన కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా హాస్పిటల్కి సంబంధించినవన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేస్తాం. ఒక ప్రజాప్రతినిధిగా వైద్యానికి ప్రభుత్వం ఇంత బాగా చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నాం. ఈ రకంగా పేద ప్రజలకు వైద్యము విద్య దగ్గర చేసినటువంటిది గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ ప్రభుత్వమూ చేయలేదు. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు ఎన్హాన్స్ చేయడంతో పాటు అనేక రంగాలలో కూడా పేదవాళ్ళకు ఉన్నారు. కాబట్టి ఇక్కడ డాక్టర్లు కూడా గౌరవ డాక్టర్లు అందరూ కూడా బాధ్యతగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీ వైద్యం చేసే విధంగా, అలాగే నైట్ టైమ్స్ కూడా కొంతమంది ఆన్ కాల్ వైద్యంలో ఉండేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మీడియాకు తెలియజేసుకుంటున్నాం. అలాగే మిగిలినటువంటివి ఏవైతే మామూలుగా ఇక్కడి నుంచి యాక్సిడెంట్స్ జరుగుతాయో వెంటనే తిరుపతికి కడపకు రెఫర్ చేసే పరిస్థితి ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా ట్రామా కేర్లా కొంచెం వెంటనే ఎమర్జెన్సీ వైద్యం ఇచ్చే విధంగా కూడా ఈ హాస్పిటల్ కూడా తీర్చిదిద్దామని తెలియజేసుకుంటూ వచ్చినటువంటి గౌరవ డాక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ మా జకియా జ్ఞానం మేడం గారికి కానీ అందరికీ కూడా ఈ హాస్పిటల్ దిగ్విజయంగా నడిచే విధంగా మేమందరం కూడా మీకు సహకరిస్తాం. అలాగే సిబ్బంది కానీ డాక్టర్లు మా మెడికల్ సూపరింటెండెంట్ అందరూ కూడా దీన్ని చిత్తశుద్ధితో పనిచేసి మనము ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత విజన్తో మనం ఆలోచన చేస్తాం. కాబట్టి దీన్ని గొప్పగా పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి అందరి సహాయ సహకారాలతో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్సీ మేడం గారు వచ్చినటువంటి అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.